ఆల్మట్టి వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు, మీరు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశాన మీలో కనిపించడం లేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే, వారి క్యాబినెట్లో వాళ్ళు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుతుంటే కనీసం మీకు చీమ కుట్టినట్టయినా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకపోతే మీకు ఎందుకు ఆ పదవి? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుండి 524.256 మీటర్లకు నీటి నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఎంపీల బలం మీద అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్న 1995-2004 వరకు కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా. సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితమైన చివరికి మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసింది అనేది వాస్తవం కదా. గడిచిన 2.5 దశాబ్దాలుగా వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్న మీలో కథలకు కనిపించడం లేదు చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు మీ ఎల్లో మీడియా రోజు ప్రచారం చేసుకున్నారు. పైగా మీ ఎంపీల బలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవం. మరి అట్లాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చి తద్వారా పనులు నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ 16 నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించడం లేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా లేదా? మరొక జస్టిస్ బిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పడిన కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ KWDT2 ముందు రాష్ట్రం తరపున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణానదిలో 75% నీటి లభ్యత ఆధారంగా చేసిన KWDT2ని తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించిన విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి. ఎలాగో దిగువ రాష్ట్రం మందే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రం ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్ఆర్సీ ప్రభుత్వం 2023 అక్టోబర్లోనే పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. కానీ మీరు ఇప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. చంద్రబాబు గారు, మీరు ఇప్పటికైనా మేల్కోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT2ని విచారణపై దృష్టి పెట్టి సమర్థవంతమైన వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నటువంటి ట్వీట్ చేసుకొచ్చారు.